వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా విజిత. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. చాలా కాలం అయిపోయింది మన ఇద్దరం వీడియోస్ చేసి. మొత్తానికి ఫైనల్ ఇవాళ చేయబోతున్నాం. మొన్న కుంభమేళాకి వెళ్ళి వచ్చాను, కలకత్తా. మన ఆనంద్ మార్క్ స్వామీజీలు. అందుకని అంత బాగా జరిగిందా? ప్రయాణము, దర్శనాలు, స్నానాలు అన్ని జరిగినాయి అమ్మా. ఓకే, ఇంకా టాపిక్ లోకి వెళ్దామా మరి? అలాగే, డెఫినెట్లీ. అంటే అరుణాచలం అనగానే ఇంతకు ముందు సంగతి ఏమో గానీ, అంటే అక్కడ గొప్పతనం ఏదో ఇప్పుడు పెరిగిందని కాదు, ఎప్పుడూ అది పవిత్రమైన ప్రదేశమే, ఆ గొప్పతనం ఎప్పుడూ ఉంది అక్కడ. కానీ కొంతమంది పెద్దవాళ్ళ మాటల రూపంలో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తోంది అరుణాచలం అరుణాచలం అరుణాచలం. అరుణాచలం అనగానే గిరి ప్రదక్షిణ, ఇది ఒకటి బాగా వింటున్నాం. ముఖ్యంగా అసలు అరుణాచలం యొక్క ఆంతర్యం గురించి, దాని తత్వం గురించి రమణ మహర్షి గారు చాలా గొప్పగా చెప్పడం జరిగింది. నిజంగా వాటి గురించి మాట్లాడుకుందామా? డెఫినెట్లీ అమ్మా. రమణ మహర్షి గారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారం. తిరునావెల్లి అంటే అరుణాచలం. అక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడు అగ్నిస్తంభన లింగంగా వెలిశారు, అంటే ఫైర్ అనమాట. సో ఆ గిరి ప్రదక్షిణకి ఉన్నటువంటి ఔన్నత్యము ఏంటంటే ఎటువంటి కోరికలైనా తీరుతాయి. ఎవరు ఏ మెటీరియలిస్టిక్ కోరికలే కాకుండా భౌతిక కోరికలు, ఆధ్యాత్మిక కోరికలు కూడా రెండు కూడా తీరుతాయి. ఇకపోతే అక్కడ రమణ మహర్షుల వారు మహాయోగి సంపన్నులు. ఆ కోవకు చెందినటువంటి వాళ్ళే కొన్ని యోగులు ఉన్నారు. మహావతార్ బాబాజీ, తర్వాత లహరి మహాశయుడు, పరమహంస యోగానందుల వారు, శ్రీ శ్రీ ఆనందమూర్తిజీ ఆనంద మార్గ, ఇలా ఇంకా రామకృష్ణ పరమహంస వారు, స్వామి వివేకానంద, ఇలా వీళ్ళంతా చెప్పేది ఫిలాసఫీ ఒక్కటే. అయితే రమణ మహర్షి గారు చెప్పేది ఏంటంటే, నీలో నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో. నో హూ యు ఆర్. ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకుంటావో ఆటోమేటిక్గా ప్రపంచం అంతా నీకు అర్థమైపోతుంది, నీకు మోక్షం వస్తుంది అని చెప్పారు. అది తత్వం. సో అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే, అది ఆ రమణ మహర్షి ఆశ్రమంలో కూర్చొని మెడిటేషన్ చేస్తారు. కేవలము ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరిని సంప్రదించాల్సినటువంటి అవసరం లేదు. రమణ మహర్షుల వారి యొక్క ఆశ్రమంలో కూర్చొని మనం మెడిటేట్ కనుక చేసినట్లయితే మనము అసలు ఎక్కడి నుంచి వచ్చాము, మనము తల్లి గర్భం నుంచి, అంతకు ముందు ఏమిటి అసలు, తర్వాత మనం డెత్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళుతున్నాము, జస్ట్ ఈ 2-3 క్వశ్చన్స్ వేసుకుంటే చాలు అంటారు. డెత్నే ఛాలెంజ్ చేశారు ఆయన. అక్కడ కూర్చొని ఈ క్వశ్చన్లు వేసుకోవాలి. అంతే. అదే 16 సంవత్సరాల వయసులో 1896 సంవత్సరంలో పుట్టారు ఆయన. అండ్ వినోబా భావే వీళ్ళంతా కూడా కలిశారు స్వాతంత్ర సమరంలో అంతా కూడా. సో గాంధీ మహాత్ముడు అంతా కూడా వెళ్ళారు. అయితే ఆయన మెడిటేషన్ ప్రాసెస్ ఈజ్ వెరీ సైంటిఫిక్ అనమాట. ఎలా అంటే ఇప్పుడున్నటువంటి మహనీయులంతా కూడా ఏ మెడిటేషన్ చేసినా కూడా రమణ మహర్షుల వారి మెడిటేషన్ కిందకే వచ్చేస్తుంది. అంటే ఆయన మోస్ట్ సైంటిఫిక్గా ఎలా చెప్తారంటే, సూర్యుడి చుట్టూ ఏ విధంగా అయితే ఈ యొక్క భూమి తిరుగుతుందో, అలాగే భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడో, మనం కూడా తెలుసో తెలియకో భగవంతుడి చుట్టూనే తిరుగుతూ ఉంటాము. అంటే మనమంటే మనమే కాకుండా, మానవులే కాకుండా పశుపక్షాదులు, రాళ్ళు రప్పలు కూడా అన్నీ కూడా తెలిసి కానీ తెలియక కానీ మనము సూర్యుడి చుట్టూ, భగవంతుడు కాస్మిక్ కాన్షియస్నెస్ చుట్టూ తిరుగుతూ ఉంటాము. అది మనం ఫీల్ అవ్వాలి. అప్పుడు ఆ గ్యాప్, భగవంతుడికి మనకి ఉన్నటువంటి గ్యాప్ తగ్గిపోతుంది. క్లోజర్ వి గో, ఫైనల్ రిజల్ట్స్ వి గెట్. దట్స్ వాట్ రామకృష్ణ పరమహంస టోల్డ్. అందువలన మనం కూర్చొని మెడిటేషన్లో మనము ఎవ్వరము, ఎక్కడి నుంచి వచ్చాము, ఇంతే సింపుల్ ప్రాసెస్. ఆ విధంగా చేస్తే రమణ మహర్షుల వారి యొక్క ఆశీస్సులతో మనకి బాడీ ఏమవుతుందంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ స్టార్ట్ అయిపోతాయి. విద్యుత్ అయస్కాంత శక్తి. ఇప్పుడు మనకి అయస్కాంతం అనగానే ఒక ఐరన్ ఫైలింగ్ ఏదైనా పట్టుకుంటే అతుక్కోవాలి కదా. మరి మనకి ఇక్కడ ఏమవుతుందంటే, ఆ మెడిటేషన్ చేసిన తర్వాత యూ కెన్ టెస్ట్ ఇట్, ఐరన్ ఫైలింగ్ అంటుకుంటుంది మన బాడీకి. దట్ ఈస్ వాట్. అప్పుడు మనకి ఈ యొక్క మెడిటేషన్ ప్రాసెస్ ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టు.
ఇప్పుడు మిగతా వాళ్ళంతా కూడా ఏమండి నాకు కుండలిని లేస్తుందండి, జాగ్రత్త అయిపోతుందండి, మూలాధారం అంటారు కదా. వీళ్ళందరికీ కూడా మనం ఐరన్ ఫైలింగ్ పట్టుకెళ్ళి దగ్గర పెడితే అది అతుక్కుంటేనే చెప్తున్నారా నిజమా తెలిసిపోద్ది, తెలిసిపోతుంది. ఎందుకంటే అమ్మా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడంటే యోగ నష్టము జరిగింది అన్నాడు. లార్డ్ శ్రీకృష్ణ ఆయన విత్డ్రా చేసేసాడు యోగాన్ని. అందువలన అంటే విష్ణుమూర్తి శివుడు విష్ణుమూర్తికి, విష్ణుమూర్తి బ్రహ్మకి, బ్రహ్మ వశిష్ఠుడికి ఇలా పరంపరగా వస్తుంది కదా, మధ్యలో గ్యాప్ వచ్చేసింది అనమాట. ఆ గ్యాప్ని మళ్ళీ లార్డ్ శ్రీకృష్ణ ఫుల్ఫిల్ చేయడానికే ఈ యోగాభ్యాసం ఆయనే రమణ మహర్షుల వారు. కాబట్టి ఆ రమణ మహర్షుల వారు చాలా టెక్నికల్గా చాలా ఈజీ మెథడ్, ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు. ఎవ్వరికి ఎటువంటి కోరికలు వచ్చినా, అందుకనే పెద్దలంతా కూడా అరుణాచలాన్ని బాగా చెప్తారు. అగ్నిస్తంభన లింగం ఇది. సో మనస్సులో మనము కోరుకున్నటువంటి పెళ్ళిళ్ళు కానీ అవడం లేదు, లేకపోతే ఆల్ రెమెడీస్ అనే అనుకుంటారు కదా వీళ్ళు, ఏమీ చేయాల్సిన అవసరం లేదు. వెళ్ళి రామకృష్ణ మన ఈ యొక్క రమణ మహర్షుల వారి యొక్క ఆశ్రమంలో అరుణాచలంలో కూర్చొని ఆ ఆశ్రమంలో ఆ పవర్ ఉంటుంది అనమాట, హీలింగ్ పవర్ ఉంటుంది. ద సేమ్ విత్ పరమహంస యోగానందుల వారి ఆశ్రమం, అది రాంచీలో ఉంటుంది. పరమహంస యోగల వైఎస్ఎస్ యోగదా సత్సంగ్. ద సేమ్ విత్ ఆనంద మార్గ ఆశ్రమం కలకత్తాలో. ఆనంద మార్గ ఆశ్రమంలో వాళ్ళు మహనీయులు తిరిగినటువంటి ప్రదేశం కాబట్టి అక్కడ వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ నుంచి మనల్ని ఏం చేస్తాయంటే ఒళ్ళు గగురు పడిచింది అంటాం కదా, ఆ యొక్క గగురుపాటు అనేటటువంటిది మనకు వస్తుంది, అనుభూతి. ఇంకా అప్పుడు మనల్ని మనం మర్చిపోతాం. అండ్ అన్ని కష్టాలు కూడా దానంతనే అవి ఎప్పుడైతే అవి దూరం అయిపోతాయి. ఇట్ ఈస్ అ మెకానికిజం అనమాట. ఆ ప్రాసెస్లో జస్ట్ 41 daysలో రిజల్ట్ వస్తుంది మళ్ళీ. ఎందువల్ల అంటే ఒక మినిమం ఒక 40 minutes కూర్చోవాలి. అభ్యాసం అంటే బాడీ అలవాటు అవ్వాలి కదా. డైలీ తెల్లవారుజామున మనం 4 o'clock లేస్తున్నాం అనుకోండి, ఫస్ట్ రోజు కొంచెం కష్టం, ఒక వారం తర్వాత ఏ విధంగా అయితే అలవాటు అవుతుందో, సో ద బాడీ విల్ గెట్ అకస్టమ్డ్. అందువలన ఆ విధంగా మనం శ్రీ పరమహంస యోగానందుల వారు కానీ, అండ్ దే హ్యావ్ బ్లెండెడ్ ద వెస్ట్ అండ్ ద ఈస్ట్ అనమాట. వీళ్ళంతా మహనీయులు చెప్పింది ఒకటే తత్వం. సో రమణ మహర్షుల వారిని మనము వారి లిటరేచర్లు దొరుకుతాయి మనకి అంతా కూడా. ఎక్కడికి వెళ్ళినా పిన్ పాయింటెడ్ మళ్ళీ లాస్ట్కి ఒకటే చెప్తారు ఆయన, హూ యు ఆర్, దట్స్ ఆల్. అంతే అమ్మ. గతంలో నువ్వెవరు, ఇప్పుడు నువ్వేంటి, తర్వాత ఎక్కడికి పోతున్నావు, ఆన్సర్ వచ్చింది ఆయనకి. అదే ప్రపంచాన్ని అంతటికీ కూడా అందించాలి. ఎందుకంటే ఈ చావు బ్రతుకుల చక్రంలోకి ఇరుక్కోకండి, మళ్ళీ ఛాన్స్ రాదు. డోంట్ బికమ్ ఇనానిమేట్ బాడీస్, డోంట్ బికమ్ యానిమల్స్. ఎందువల్లంటే ఓన్లీ మానవ శరీరం ఎందుకు అవసరం అంటే, మానవ శరీరముతో మాత్రమే నోయింగ్లీ తెలిసి దేవుడి దగ్గర కదులుతాం. అవి రెండు అవేర్నెస్ ఉండవు పాపం, వాటికి అవేర్నెస్ లేకుండా కదులుతాయి. వాటికి కూడా ఎవల్యూషన్ వస్తుంది, అందరికీ మోక్షం వస్తుంది. కానీ జ్ఞానంతో పాపం ప్రతి ఒక్కరిని కూడా ఈ జనన మరణ సైకిల్ నుంచి రక్షించాలనేటటువంటి సదుద్దేశంతో సాక్షాత్ మహాజ్ఞాని అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రమణ మహర్షుల వారిగా అవతరించారు. పరమశివుడు ఆది గురువు అయితే వాళ్ళ అబ్బాయి అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివుడికే కొన్ని సందర్భాల్లో గురువై ఉపదేశించాడు. అందువల్లనే కుమార గురవే నమః అంటాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అందువల్లనే జగద్గురువు అనమాట రమణ మహర్షుల వారు, జగత్తు గురువు. ఇప్పుడు వీళ్ళ పరమహంస యోగానందుల వారు కానీ, ఆనందమూర్తిజీ కానీ, వీళ్ళంతా నిజమైనటువంటి జగద్గురువులమ్మ. ఈ మధ్య కాలంలో చాలా భక్తుల తాకిడి ఎక్కువైపోయింది. అంటే ఒకప్పుడు లేదని కాదు, ఇంకా ఎక్కువగా వెళ్ళాలి అంటే మన గొంతులో ప్రాణం ఉండంగా ఒక్కసారైనా అరుణాచల దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలి అని చెప్పి పెద్దవాళ్ళు చాలా మంది చెప్పడం జరుగుతోంది. ఇంకా మనం ఒక్కసారి అరుణాచలం వెళ్ళొచ్చామంటే ముక్తిని పొందినట్టే, మనకున్న పాపాలన్నీ తొలగిపోయినట్టే అని కూడా మాట్లాడుతున్నారు. నిజంగా అంటే అక్కడ ఉన్నది అగ్నిలింగం అని అంటుంటారు, అందుకని ఇంత పవర్ అంటారా? అసలు ఏంటి? ఇప్పుడు మామూలుగా ఇవన్నీ విన్న తర్వాత, సోషల్ మీడియాలో వచ్చే ఈ వీడియోలు విన్న తర్వాత ఖచ్చితంగా అరుణాచలం గురించి ఏమీ తెలియని వాళ్ళకు కూడా నిజంగా వెళ్ళాలి అనే ఒక ఆలోచన తప్పకుండా వస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళాలనుకుంటున్నాను, నాకు నిజంగా అక్కడ వెళ్ళిన తర్వాత ఏదో వీళ్ళందరూ చెప్తున్నారు వెళ్ళాలనుకుంటున్నా, ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి? అక్కడ వెళ్ళిన తర్వాత ముందు ఆలయం అనగానే కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి. ముందుగా ఎవరిని దర్శించుకోవాలి, అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఒక్కొక్క ఆలయానికి ఒక విశిష్టత ఉంటుంది, దాని ప్రకారమే మనం ఫాలో అవ్వాలి. అవన్నీ కూడా తెలియజేయండి. ఇంకొకటి గిరి ప్రదక్షిణ చాలా ప్రధానం అంటారు అక్కడ, దాని గురించి. మనకి అరుణాచలము అంటే అరుణము అని అనగానే ఆ పదంలోనే ఉంది. అరుణుడు అంటే ఫైర్, సూర్య భగవానుడు. బర్నింగ్ ఫైర్ బాల్ ఈస్ కాల్డ్ సన్. సో అగ్నిస్తంభన లింగం అంటే పరమేశ్వరుడు
బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా నేను గొప్పవాణ్ణి అని వాళ్ళిద్దరికి ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది. అవును. ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు కొన్నాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్న తర్వాత ఒక అగ్ని తేజస్సుతో కూడినటువంటి పెద్ద శివలింగం వస్తుంది, తేజస్సు వస్తుంది శివలింగ రూపంలో. దాని టాప్ ఏమో దాని అంతం తెలీదు, బాటమ్ తెలీదు. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, ఓకే మీరు వెళ్ళి అంతము ఆది చూసిరండి అని అంటే వీళ్ళిద్దరూ కూడా ఫెయిల్ అవుతారు. అయితే జెన్యున్గా శ్రీ మహావిష్ణువు వచ్చి నేను ఫెయిల్ అయిపోయానని ఒప్పుకుంటాడు. అందువల్ల నీకు పూజలు ఉన్నాయి కలియుగంలో అన్నారు. ఆ తర్వాత ఆయన మాత్రమో బ్రహ్మదేవుడు మాత్రం ఏమైనా సరే ఆధిపత్యం, నేను ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళి అబద్ధం చెప్పిస్తాడు మొగల పువ్వు చేత ఆవు చేత. ఆ కథ మనకు తెలిసింది. సో అప్పుడు శపిస్తాడు. అబద్ధం ఆడినందుకు ఆయన శిరస్సును కూడా ఖండింపజేసేసి సరస్వతీదేవిని ఇంకెప్పుడు అబద్ధాలు ఆడకుండా సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూప సరస్వతి అని తిష్టంతు, నువ్వు బ్రహ్మ యొక్క నాలుక పైనే నిలబడి ఉండు, సృష్టి కార్యాన్ని చెయ్యి అన్నారు. అందువలన అక్కడి నుంచి ఇక మనకి ఈ అగ్నిస్తంభన లింగం ఆ కొండే లింగం అనమాట. ఇప్పుడు అరుణాచల కొండ ఉంది కదా, కొండ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ శివలింగం. అదే అది ఒక షేప్ లాగా వచ్చింది. ఎలాగంటే ఇప్పుడు మంచిగా బొగ్గు, రాతి బొగ్గు అంటాం, రాక్షస బొగ్గు అని ఇంతకుముందు స్టీమ్ ఇంజన్స్ ఉండేవి రైల్వేలో, అవి కాలుస్తూ ఉంటే మళ్ళీ దానిపైన నీళ్లు జల్లితే అదంతా కూడా వాల్కానో లాగా మళ్ళీ చల్లబడిపోతుంది కదా. అలా వచ్చినటువంటి వాల్కానో చల్లబడిన తర్వాత వచ్చింది అరుణాచలం. ఫైర్ చల్లబడినటువంటి కొండ, అందుకనే అరుణాచలము అన్నారు. అండ్ ఇక్కడ మనం అన్నట్టుగా అగ్నికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే పుణ్యాన్ని ఇచ్చేటటువంటిది శక్తి అగ్నికి ఉంటుంది. అంటే మనం కూడా హోమం చేస్తాం, హోమం చేస్తే హవిస్సులు ఇస్తాం, ఆ హవిస్సులు ఇస్తే దేవతలందరికీ కూడా అందిస్తాయి. అంటే అవి అప్పుడు పుణ్యాన్ని ఆర్జించి పెడతాయి. అలాగే పాపాన్ని పోగొట్టే శక్తి ఒక్క నీళ్ళకి అగ్నికే ఉంటుంది. అందువలన వీళ్ళకి పుణ్యం తెచ్చిపెడుతుంది, తర్వాత నెక్స్ట్ ఈ పాపాలను కూడా పోగొడుతుంది. అందువల్లనే సంస్కార అంటే జన్మల నుంచి వచ్చినటువంటి కర్మలు ఉంటాయి మనకి. డెత్, ఇప్పుడు మనకి బర్త్ ఉంది, పునర్జన్మ ఉంది అన్నది ఎగ్జాక్ట్లీ నేను ఇక్కడికిక్కడే నీకు లైవ్లో ఐ విల్ ప్రూవ్ ఇట్. వాళ్ళు చేయలేనిది పూర్వజన్మలో వాళ్ళు చేసింది మనం ఎందుకు చేస్తున్నామో, వాళ్ళ పురాణాలన్నీ నిజమో అన్నది నేను చెప్తాను. చూడండి, ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళతో మనం ఇక్కడ ఫోన్లో మాట్లాడుతున్నామా అంటే మనము ఎన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాం. అప్పుడు అర్జునుడు కృష్ణుడితోనూ లేకపోతే ధృతరాష్ట్రుడితోనూ ఎందుకు మాట్లాడలేడు? అక్కడే ఉన్నారు కదా, దూరం నుంచే మాట్లాడుతున్నాం కదా. మళ్ళీ రెండో విషయం, మనము వీడియో కాల్లో ఎన్నో వేల కిలోమీటర్లో లండన్లో ఉన్న వాళ్ళని చూస్తున్నాం కదా. అప్పుడు వాళ్ళు కూడా సంజయుడు కురుక్షేత్ర యుద్ధం ఎంతో దూరంలో, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నది అలా చూశాడు. అండ్ నెక్స్ట్ కృష్ణుడు ఇక్కడ అదృశ్యమైపోయాడు, వేరే చోట ప్రత్యక్షమయ్యాడు. దీనికి కాస్త మన వాళ్ళందరికీ కూడా ఏమిటిది అనే ఎంబరాసింగ్గా ఉంది అంటారు. నో ఎంబరాసింగ్. ఎందువల్లంటే మనం ఇక్కడ ఫ్లైట్ ఎక్కుతున్నాం, అక్కడ దిగుతున్నాం, ఒక రోజు 24 అవర్స్ డిస్టెన్స్ అనుకోపోనే, ఇక్కడ మాయమవుతున్నాం, 24 అవర్స్ తర్వాత అమెరికన్ ల్యాండ్ మీద మనం ల్యాండ్ అవుతున్నాం. అంటే మనం అదృశ్యం అవ్వట్లేదు కదా, ఒక పరికరాన్ని ఆధారంగా తీసుకున్నాం. ఐ విల్ టెల్ యూ. అంటే డివైన్ అనేటటువంటిది లైట్ లాంటిది. ఇప్పుడు లైట్ ఆఫ్ చేస్తాము, ఆన్ చేస్తాము. లైట్ ఈజ్ నథింగ్ బట్ గాడ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ నథింగ్ బట్ గాడ్. బట్ లైవ్ కరెంట్ అన్నారు, అంటే మామూలు కరెంట్ కాదు, ప్రసరించే శక్తి. అందులో జీవం ఉంటుంది. జీవం ఉన్నటువంటి కరెంటుని, విద్యుతయస్కాంతాల శక్తిని మనము దేవుడు అంటాము. ఇప్పుడు మామూలుగా ఉన్నటువంటి మనం క్రియేట్ చేసే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కదా, దిస్ ఈజ్ వితౌట్ లైఫ్ అనమాట. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో అందుకనే దేవుడిని ఏం చేస్తారంటే బియాండ్ ఇమాజినేషన్, మనం ఊహకు అందడు, తర్వాత మనకి ఏ రూపం కలిస్తే ఆ రూపం తీసుకోగలడు, రూపము లేదు, ఇట్లా అనమాట. సో అలాగే మనము ఏ విషయాన్ని మనం తీసుకున్నా కూడా, మనము పూర్వీకులు విమానాల్లో, పుష్పక విమానాల్లో వెళ్ళారన్నారు. ద సేమ్ టెక్నాలజీ మనం ఇక్కడ కూడా చేస్తున్నాం. బ్రహ్మాస్త్రాన్ని, ఆయన పాశుపతాస్త్రాన్ని అర్జునుడు వేస్తున్నాడు, ఈజ్ డిస్ట్రాయింగ్ దిస్ శత్రు సైన్యం. వీఆర్ లాంచింగ్ మిసైల్స్. అంటే ఇప్పుడు చేసినవే అప్పుడు చేస్తున్నాము. కాబట్టి మనం ఇందులో ఎక్కువగా ఆలోచించి అవన్నీ కుక్కుడి కథలేమో, కుక్కుడి పురాణాలేమో అని ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే ఈ జన్మ కూడా ఉందన్నమాట, క్రియేషన్ కూడా. ఆ క్రియేషన్ ఉన్నది అని చెప్పేది ఒక్క అరుణాచలమే. ఎవరైతే అరుణాచలం వెళ్తారో వాళ్ళకి ఈ యొక్క జన్మ రాహిత్యం వస్తుంది అన్నారు.
చెప్పింది ఎవరు? ఆది శంకరాచార్యులు వారు చెప్పారు. జన్మరాహిత్యము అంటే అంటే జన్మరాహిత్యం అంటే వి డోంట్ టేక్ అగైన్ ఎనీ బర్త్, ఓ పునర్జన్మ ఉండదు. పునర్జన్మ ఉండదు. ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు మనకి దేవుళ్ళలో రకరకాల దేవుళ్ళు ఉన్నారు. అందులో బ్రహ్మాండ పురాణంలో ఏమని చెప్తాడంటే, బ్రహ్మదేవుడే హెడ్, విష్ణు శివ అసిస్టెంట్స్ అంటాం. శివపురాణంలో శివుడే హెడ్, బ్రహ్మ అండ్ వీళ్ళు విష్ణు అసిస్టెంట్స్ అంటాం. అలాగే విష్ణు పురాణంలో విష్ణువే హెడ్, వీడు బ్రహ్మ అండ్ శివ అసిస్టెంట్స్ అంటాం. అంటే ముగ్గురు ఒకటని చెప్పడం అంతే తప్ప ముగ్గురు డిఫరెంట్ అని కాదు. అందువల్ల జగద్గురు అయినటువంటి ఆదిశివుడు, ఆది గురువు అయినటువంటి పరమేశ్వరుడే అరుణాచలంలో వచ్చి నన్ను దర్శించే వాళ్ళకి జనన మరణాల నుంచి రాహిత్యం ఇస్తాను అన్నారు. అందువలన ఇది శాశ్వతమైన కోరిక. కాబట్టి అరుణాచలం మామూలుగా తిరునెవెల్లి ఉంది, అరుణాచలం దిగుతారు ట్రైన్లో. దిగిన తర్వాత అక్కడి నుంచి అరుణాచల గిరి ప్రదక్షిణ అనేటటువంటిది ఒక 14 కిలోమీటర్స్ కొండ ఉంటుంది. ఇక్కడ రకాలు ఉన్నాయి మళ్ళీ ప్రదక్షిణలో, అంగ ప్రదక్షిణలు అని ఉన్నాయి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆశ్రమం వాళ్ళది రకరకాల ఆశ్రమాలు ఉన్నాయి. అందులో మనకి కావలసినది ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయాల్సినటువంటిది రమణ మహర్షి ఆశ్రమం. అండ్ రెండవది వచ్చేసరికి ఈ యొక్క ప్రదక్షిణ అనేది చెయ్యాలి 2. మూడవది మెయిన్గా అగ్నిస్తంభన, శివలింగ దర్శనం. ఇక మిగతా చాలా చాలా ఉంటాయి, అవన్నీ మెయిన్గా ఈ 3 చేసుకోవాలా. ఈ ప్రదక్షిణలో ఏంటంటే మొత్తం 14 కిలోమీటర్ల దూరము మనం గుంపులుగా వెళతారు. అండ్ అభ్యంగ ప్రదక్షిణ, అంగ ప్రదక్షిణ చేసేటటువంటి వాళ్ళు పొర్లుతూ చేస్తారు. మనకి తిరుపతిలో ఎలాగా తడి బట్టలతో చేసి గుడి చుట్టూ మనం తిరుగుతామో దానికి స్పెషల్ టికెట్ అక్కడ ఉంటుంది, ఇక్కడ ఏం టికెట్లు ఉండవు. సో ఇక్కడ చేసినప్పుడు మాత్రం ఆ ప్రదక్షిణ విశేష కోరికలతో ఉన్న వాళ్ళు చేస్తారు. అది చేసినప్పుడు మాత్రం కంపల్సరీ 2 ఉండాల్సిందే. అది లేకపోతే కనుక కొంత దూరం వెళ్ళిన తర్వాత పోలీసు వాళ్ళు ఆపేస్తారు. ఎందువల్లంటే ఆ దారిలో వాళ్ళు ప్రదక్షిణ చేస్తుంటే లారీలు ఇవన్నీ కూడా వెళ్తాయి కాబట్టి ఎవరినైనా తెచ్చుకొని ఆ గ్రూప్లో కలిపి వాళ్ళని పంపిస్తారు. అండ్ ఈ మామూలు ప్రదక్షిణకి రూల్స్ ఏమి లేవన్నమాట. సో మరి ప్రదక్షిణలు చేసేటప్పుడు అరుణాచల శివ ఓం అని మన చిన్నప్పటి నుంచి కూడా ఉన్నాయి, మన తాతల చిన్నప్పటి నుంచి కూడా ఉంది. ఇది వరకు సన్యాసులు పాడే పాటే శివ ఓం అరుణాచల శివోం అని పాడేవారు, కానీ అప్పటికి ఇంత డిమాండ్ లేదు. ఇప్పుడు ఏంటంటే ఊరికనే గుంపులుగా వెళ్ళిపోతే రాదమ్మా, మోక్షము రాదు. తర్వాత మనకి ఆ తత్వము మెటాఫిజిక్స్ని పట్టుకోలేరు. అంటే వీళ్ళు ఎలా వెళ్ళాలి అని అంటే మనస్సు నిండా శివుడే ఉండాలి. అండ్ ఆ శివుడిని అరుణాచలం నేలపైన చెప్పులు వేసుకొని వెళ్ళకూడదమ్మా. అరుణాచలం గుడికి చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు. అక్కడ రూములు తీసుకుంటారు కదా వీళ్ళు, అక్కడ చెప్పులు వదిలేయాలా. ఎందుకంటే అదంతా సాక్షాత్తు శివస్వరూపం, ఆ కొండే శివస్వరూపం మూలం అంతా కూడా. అదొకటి. మరి 14 కిలోమీటర్ల ఎండ వస్తే మరి ఎలా అండి అంటే తప్పదు, మరి అలాగా చేయాల్సిందే. నెక్స్ట్ రెండవది, ఆ స్వామివారి దేవాలయంలో మనకి మన చేతులతో అభిషేకం చేసుకునేటటువంటి ఫెసిలిటీ ఉంది. మారేడాకులు తీసుకెళ్ళొచ్చు ప్రతిరోజు కూడా. వాళ్ళు ఆ వాటర్ కూడా ఇస్తారు. ఆ వాటర్ నుంచి మనకి వాళ్ళు ఇలా గోతులాగా జ్యోతిర్లింగం లాంటిది కాబట్టి ఇప్పుడు 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి మనకి, పంచ ఆరామాలు ఉన్నాయి. ఇవి ఇప్పుడు కాళహస్తిలో ఉంది కదా వాయులింగం, అది పంచభూతాలు. ఇది పంచభూతలింగం అనమాట. పంచభూతాలలో వాయువు ఒకటి, నీళ్ళు ఒకటి, అగ్ని ఒకటి కదా. కాళహస్తిలో అది వాయువు అయితే ఇది అగ్నిలింగం. కాబట్టి మనం పాంచభౌతికమైనటువంటి శక్తులు మనకు వస్తాయి. అంటే ఈ దేవాలయంలో మనము నిజంగా నమ్మాలి. నిజంగా నమ్మి నా యొక్క దుష్టశక్తులన్నీ పోతాయి, నా యొక్క కర్మలు పోతాయి అనుకునే వాడికి మాత్రం ఖచ్చితంగా భస్మం అవుతుంది. అక్కడ వినాయకుడి గుడి ఉంటుంది, అక్కడ అది చూసుకొని తర్వాత మనం పరమేశ్వరుని చూసి, క్షేత్రపాలకుడైనటువంటి వీరభద్రుడు ఉంటాడు అక్కడ, కాలభైరవుడు. సేమ్ ప్రతి శివాలయానికి అలాగే ఉంటుంది సెటప్. అక్కడ ప్రక్కనే అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారిని పార్వతీ అమ్మవారే ఏ రూపమైనా మరి అది చూసుకొని ఖచ్చితంగా వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు మాత్రము అరుణాచలేశ్వరుడు మన రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాలి. ఆయన మ్యూజియం ఉంటుంది, అక్కడ కూర్చొని కంపల్సరీ ఒక 10 నిమిషాలైనా మెడిటేట్ చేసుకొని రావాలి. దాన్ని రావడం వల్ల విపరీతమైనటువంటి ఎనర్జీస్ మనం ఎవరము అనేది అర్థమవుతుంది. అండ్ జగద్గురు అయినటువంటి భగవాన్ రమణ మహర్షుల వారి యొక్క ఆశీస్సులతో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. గురువు ఆశీస్సులు లేదే మనం వెళ్ళి ఎన్ని గంటలు చేసినా ఎన్ని రోజులు చేసినా రాదనమాట. సో హీ విల్ యాక్టివేట్ అవర్ గ్లాండ్స్ అండ్ ఆల్. అండ్ ఇట్ ఈస్ మనము కేవలము గురువు యొక్క కృప. అది అక్కడ ఉన్నది ఆ క్షేత్రం ఏంటంటే ఆది గురువు పరమేశ్వరుడు,
ఆయన కొడుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారమే రమణ మహర్షి. ఆయన చదువుకోలేదు, అయినప్పటికీ కూడా అష్టావక్ర మహర్షి అంటాము. అష్టావక్రుడని గొప్ప ఋషి ఆయన. ఆయన నడక కూడా మనం రమణ మహర్షుల వారిని చూస్తే ఆయన హ్యాండిక్యాప్డ్ లాగా పాపం నడుస్తారు అప్పుడు, అంటే దొడ్డి కాళ్ళతో నడుస్తున్నట్టు, సుందర రూపం కాదు. అయినప్పటికీ కూడా ఆయన జగత్తుకంతటికి కూడా అత్యంత సుందరమైనటువంటి మెడిటేషన్ ప్రాసెస్ని ఇచ్చారు. దీన్ని రాజాది రాజయోగంగా ఇప్పుడు ప్రపంచమంతా పాటిస్తుంది. కాబట్టి గుంపులు గుంపులుగా మన గురువులు చెప్పినట్టుగా వీళ్ళు గుంపులు గుంపులుగా లారీలు వేసుకొని వెళ్ళిపోయే దాన్ని అంతటిని అట్లా పాడు చేయకండి, భక్తి భావనతో వెళ్ళండి, ఖచ్చితంగా అవుతుంది అన్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళినటువంటి వాళ్ళకి మోక్షం గ్యారంటీ. ఈ 3 చూసొస్తే చాలు, ఈ 3 మాత్రం చేయాలి. ఆ ప్రయాణం అనేటటువంటి దాంట్లో ఏ కష్టాలు లేవు. అండ్ మోర్ ఓవర్ భగవాన్ రమణ మహర్షుల వారి ఆశీస్సులుండి వాళ్ళని పిలిస్తేనే ఆ నేల మీదకి అడుగు పెడతాం మనం. మామూలుగా మనంతకు మనం వెళ్ళేది కాదు, కురుక్షేత్రం అది. కాబట్టి ఈ రకంగా అందరూ వెళ్ళొచ్చమ్మా. ఓకే, అంటే భగవంతుడి దగ్గరికి మనం భక్తి భావంతో వెళ్తే ఖచ్చితంగా ముక్తిని పొందుతాం అనేది అరుణాచల క్షేత్రంలోనే మనకందరికి నిర్ధారణ అవుతుంది. అయితే డెఫినెట్లీ సంతోషం అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలు.